నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకుందాం అనే శీర్షికలో కొంత ఎత్తు నుంచి పిల్లులను వదిలితే అవి ఎప్పుడు తమ 4 కాళ్ళపైనే నేలపై దిగుతాయి ఎందుకు అనే విషయం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని క్రొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన వీడియో కొంత ఎత్తు నుంచి పిల్లులను వదిలితే అవి ఎప్పుడు తమ 4 కాళ్ళపైనే నేలపై దిగుతాయి ఎందువల్ల? దీని జవాబు తెలుసుకుందాం ఫ్రెండ్స్. కొంత ఎత్తు నుంచి పిల్లులు కిందికి పడేటప్పుడు అవి గిర్రున తిరుగుతూ చక్ర భ్రమణాలు చేస్తున్న చివరికి నేలను తాకే ముందు 2 కాళ్ళపైనే దిగుతాయి. వాటి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. నేలను తాకే ముందు వాటి 4 కాళ్ళు కింది వైపునకే తిరిగి నేలను నిదానంగా నిటారుగా తాకుతాయి. ఇలా దిగడం వల్ల నేలను ఢీకొనేటప్పుడు ఉత్పన్నమయ్యే అధిక తాకిడి ప్రభావం నుంచి ప్రాణాపాయం లేకుండా పిల్లులు తప్పించుకోగలుగుతాయి. అందువల్లనేమో పిల్లులకు 9 జన్మలు ఉంటాయి అనే నానుడి ప్రాచుర్యంలో ఉంది. కొంత ఎత్తు నుంచి కిందికి ఏ వస్తువునైనా వదిలితే భూమి ఆకర్షణ శక్తి వలన దాని వేగం కాలంతో పాటు హెచ్చుతూ నేలను తాకే ముందు వేగం గరిష్టం అవుతుంది. దీనిని త్వరణ వేగం అంటారు. కానీ ఎత్తు నుంచి కిందికి పడే పిల్లి తన శరీర భాగాలను నేలకు ఎంత సమాంతరంగా చాస్తుందంటే అప్పుడు అది గాలిలో ఎగిరి ఉడతను పోలి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గాలి నిరోధం దాని శరీరంపై పనిచేయడంతో అది కిందికి పడే వేగం తక్కువగా సమంగా ఉంటుంది. శరీరాన్ని బాగా చాచడం వల్ల పడేటప్పుడు ఉత్పన్నమయ్యే అభిఘాత తీవ్రత దాని శరీరంలోని కణజాలం గుండా చెల్లాచెదురవుతుంది. చివరగా పిల్లి పారాచూట్ లాగా నేలపైకి నిదానంగా దిగుతున్నట్లు 4 కాళ్ళపై నేలపైకి సురక్షితంగా దిగుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి కొంత ఎత్తు నుంచి పిల్లులను వదిలితే అవి ఎప్పుడు తమ 4 కాళ్ళపైనే నేలపై ఎందుకు దిగుతాయో ఈరోజు కారణం తెలుసుకున్నాం. మరి ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన అంశాలకి సమాధానాలు మన తెలుసుకుందాం శీర్షికలో అందించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ప్రతిరోజు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.